హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఒకే బిల్డింగ్ కి ఇన్ని ఏసీలు కనెక్ట్ అయి ఉండడం చూసారా? మరి మీరు గుడుగుతో చేసిన ఆకాశాన్ని చూసారా? మరి మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్లేస్ చూసారా? అది చూడడానికి అచ్చం కార్టూన్స్ లాగా కనిపిస్తుంది. ఈ రోజు వీడియోలో ప్రపంచంలో మీరు ఇంతకు ముందెన్నడూ చూడని వాటి గురించి చెప్పబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. నంబర్ 1 ఫ్రెండ్స్, స్కై డైవింగ్ అనేది ప్రపంచంలోని అత్యంత తీవ్రమైన మరియు ఆనందించే సాహసాలలో ఒకటి. అఫ్కోర్స్ పక్షులలాగా గాలిలో ఎగిరడం ఎవరికి ఇష్టం ఉండదు. అయితే మేఘాలలో ఎగిరే వ్యక్తిని మీరు ఎప్పుడైనా చూసారా? మీరు చూస్తున్న ఈ స్కై డైవర్, ఇతను ఏ విమానం నుండి అయితే జంప్ చేశాడు, అది మేఘాల కంటే పైన ఉంది. అందమైన మేఘాల మధ్య ఈ వ్యక్తి పక్షులలాగా ఎలా ఎగురుతున్నాడో మీరు ఈ వీడియోలో చూడొచ్చు. నంబర్ 2 ఫ్రెండ్స్, మీరందరూ ఆకాశంలో ఎన్నో అందమైన దృశ్యాలను చూసే ఉంటారు. అయితే గొడుగుతో చేసిన ఈ రకమైన ఆకాశాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? మీరు చూస్తున్న ఈ అందమైన ప్రదేశం చైనాలోని కున్మింగ్ నగరంలో ఉంది. వాస్తవానికి ఇది ఒక పార్క్. ఈ పార్క్ మొత్తాన్ని గొడుగులతో ఒక రూఫ్ ని తయారు చేశారు. ఈ గొడుగులన్నీ ఆయిల్ పేపర్ తో తయారు చేశారు. మరి ఈ రూఫ్స్ కు తయారు చేయడానికి వేలాది గొడుగులు ఉపయోగించారు. ఈ ప్రదేశం చాలా అందంగా ఉంటుంది. దీనిని ఎవరు చూసినా అట్రాక్ట్ అయిపోతారు. నంబర్ 3 ఫ్రెండ్స్, మీరందరూ చాలా ఖరీదైన మరియు విలాసవంతమైన రెస్టారెంట్లలో ఆహారం తినే ఉంటారు. అయితే సముద్రం పైన నిర్మించిన డైనింగ్ రెస్టారెంట్ ని మీరు ఎప్పుడైనా చూసారా? మీరు చూస్తున్న ఈ అద్భుతమైన ప్రదేశం దుబాయ్ లో ఉంది. ఇది వాస్తవానికి ఒక ప్రైవేట్ డైనింగ్ రూమ్. ఇందులో మీరు సముద్రపు అలలు పైన కూర్చుని ఆహారాన్ని ఆస్వాదించవచ్చు. నిజానికి ఈ స్థలం నిజమైనది కాదు. అయితే ఈ డైనింగ్ టేబుల్ కింద భారీ LED స్క్రీన్లను ఏర్పాటు చేశారు. దీనిలో సముద్రపు అలలు ఎఫెక్ట్ ని చూపిస్తారు. ఇక్కడ కుర్చీలు, టేబుల్స్ ప్రతిదీ ట్రాన్స్పరెంట్ లో తయారు చేశారు. ఇవి చూడడానికి చాలా అద్భుతంగా కనిపిస్తాయి. ఈ ప్లేస్ లో కూర్చుని ఎవరెవరు డిన్నర్ చేయాలనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి. నంబర్ 4 ఫ్రెండ్స్, వేసవి కాలంలో ఒక ఏసీ రూమ్ ని మించిన ప్రదేశం ప్రపంచంలో మరొకటి ఉండదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు దీన్ని ఇంట్లో అమర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, సో దట్ వేడి నుండి తప్పించుకోవడానికి. అయితే మీరు ఎప్పుడైనా ఒక భవనంలో ఇన్ని ఏసీలు ఉండడం ఎప్పుడైనా చూసారా? మీరు చూస్తున్న ఈ వీడియో ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ కి సంబంధించినది. భవనంలోని ఫ్లాట్లను చల్లగా ఉంచడానికి ఈ వ్యక్తిలో ఎన్ని ఏసీలు ఉంచారంటే బహుశా లోపల బిల్డింగ్ మొత్తం మంచులాగా చల్లగా ఉంటుంది. నంబర్ 5 ఫ్రెండ్స్, మీరు మొదటిసారి ఈ వీడియో చూస్తే ఈ వీడియో ఏదో ఒక కార్టూన్ ఛానల్ నుండి తీసుకున్నట్లు అనిపిస్తుంది. కానీ ఈ ప్లేస్ రియల్ గా ఉందంటే మీరు నమ్ముతారా? వాస్తవానికి ఇది చైనాలో ఉన్న సూసింగ్ గ్రామంలో ఉంది. దీనిని స్నో విలేజ్ అని కూడా అంటారు. ఈ చిన్న గ్రామం చాలా అందంగా ఉంటుంది. ఇది చూస్తే ఇలాంటి ప్రదేశం నిజంగా ఉంటుందని ఎవరు ఊహించలేరు. ఈ గ్రామంలో మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. మరి ఇక్కడ చాలా అందమైన ఇల్లు తయారు చేయబడ్డాయి. వాటిని చూస్తుంటే అవి కార్టూన్ లాగా కనిపిస్తాయి. సో ఫ్రెండ్స్, మీకు ఈ ప్లేసెస్ అన్నింటిలో ఏది చాలా వీడియోగా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.